శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 9 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాసులలో గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి అనే ముఖ్యమైన అంశాలతో ఇప్పుడు ప్రారంభించుకుందాము. గ్రహ స్థితులు: వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో చంద్ర కుజులు, అలాగే కన్యలో కేతువు, శని రవిలు, కుంభరాశిలో రాహు శుక్ర బుధ ఈ 3 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క గమనము శుక్ర రాహు బుధులతో కలిసి మీనరాశిలో సంచారం చేస్తున్నది. ఇక చంద్రుని యొక్క గమనము కుజుని నుంచి కేతువు దగ్గరికి వచ్చి ఉన్నది, అంటే కన్యారాశిలోకి వచ్చినది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, చంద్ర కుజుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. జన్మజాతకంలో ఈ యోగము లేని వారికి అది మామూలుగానే ఉంటుంది తప్ప చాలా అద్భుతమైన యోగం అనేది చెప్పడానికి రాదు. అయితే ఈ యోగం యొక్క ఫలితం, అసలు ఇది యోగం అని కాకుండా ఈ చంద్ర కుజుల యొక్క ఫలితం ఏమిటి అంటే, కుజుని యొక్క దోషాన్ని పరిహరింపజేస్తుంది చంద్రుడితో కుజుడు కలవడం వల్ల. అలాగే మాతృమూర్తి గారి మీద ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మాతృమూర్తి అంటే విపరీతమైన ప్రేమ పెరగడం కానీ, లేకపోతే కొంచెం క్రోధం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడితో కలిసారి కేతువు, కొద్దిగా అనుమానం అనేది పెరుగుతుంది, అలాగే దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది కొంచెం మన అధీనంలో ఉంచుకోవాలి ఈ ఆలోచనలని. దైవభక్తి పెరగడం అనేది మంచిదే, కానీ ఇక ఇతరత్ర ఆలోచనలు ఏదైనా అనుమానం పడ్డాలన్నా, ఒక మనిషిని నమ్మకుండా ఉండాలన్నా అవన్నీ మన అధీనంలో ఉండవలసిన ఆలోచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు గాను యోగా చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శని రవిల కలయిక మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. రక్తానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్ర రాహు బుధుల కలయిక బధిరత్వం, అంటే ఏదైనా గుడ్డితనము, కుంటితనము, మూగతనము ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా చాలా మందికి, శారీరక పరమైన లోపాలు, అలాంటి లోపాలని తెలియచేస్తూ వాళ్ళని ఒక్కొక్కసారి శక్తిహీనులు అనేటట్టుగా చేయిస్తుందన్నమాట. అలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల యొక్క ఫలితాన్ని తీసుకున్నట్టయితే, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద. రాహు శుక్ర బుధుల యొక్క స్థితి ఈ యొక్క శారీరక పరమైనటువంటి లోపాలని తెలియజేస్తూ ఉంటుంది. తద్వారా మనుషులలో శక్తి సామర్థ్యాలు తగ్గేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక చంద్రునితో కలిసినటువంటి కేతువు గారి పైన కుజుని యొక్క 4వ దృష్టి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. అలాగే గురువుగారి యొక్క 5వ దృష్టి కూడా కేతువు మీద వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి దైవభక్తి పెరగడము, ఏదైనా తన మనసుకి నమ్మినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో వాటినే వాళ్ళు స్థిరంగా పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో యోగా చేయండి, అనేక రకాలుగా మీకు మానసికమైన స్థైర్యం ఏర్పడి మన ఆలోచనలు రైటా తప్ప అనేది కూడా మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టులు, గురువుగారి యొక్క 7వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదే పడుతున్నాయి. శని గారి యొక్క 3వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్న కారణంగా ఆ రాసులలో నేను చెప్పేటప్పుడు ఆ ఫలితాలు తెలియజెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే, శుక్రాచార్యుల వారి స్థితి రాశిలో ఉచ్ఛ పొంది ఉన్నారు కాబట్టి కొంచెం బాగుంది అని చెప్పుకోవచ్చు. అయితే వారు కూడా నీచ బుద్ధినితో కలిశారు, రాహుతో కలిశారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే అంత అద్భుతమైన ఫలితాలు ఏవి ఉండబోవట్లేదు. పైగా వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి గారు కూడా వచ్చున్నారు అక్కడికి. ఏమీ అనుకూల ఫలితాలు లేవు. కానీ వారాంతంలో చంద్రుని యొక్క స్థితి 7మంలో ఉండి కొంచెం కళాకారులకి కొంచెం బాగున్నట్టుగా కనిపిస్తోంది. మిగతా అన్ని డివిజన్స్ వారికి, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు,
స్త్రీలు, వ్యాపారస్తులు, భార్యాభర్తలు, యువతి యువకులు, ఉద్యోగస్తులు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన వారు ఎవరినైనా తీసుకోండి, అనుకూల ఫలితాలు లేవు. అలాగే కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృపితృ వర్గాల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఏదైనా పిత్రార్జితాల రీత్యా కానీ, ఉద్యోగస్తుల రీత్యా కానీ, ఏదైనా లాభాల రీత్యా కానీ, స్థాన చలనాల రీత్యా కానీ, పెట్టుబడులు పెట్టేటటువంటి విషయం రీత్యా కానీ, మీరు ఏ డివిజన్ గురించి తీసుకున్నా కూడా, ఏ వర్గం వారిని తీసుకున్నా కూడా మీకు ఇక్కడ కాస్త నిరాశే కనబడుతోంది. ఒక్క గ్రహం కూడా అనుకూలత లేదు. వార ప్రారంభంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, కానీ వారికి కొన్ని ఇబ్బందులు వారికి ఉన్నాయి, రాహు చేత బంధింపబడ్డారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుడు బాగున్నారు అనుకుంటున్నాం, కానీ కేతువుతో కలిసి ఇక్కడ ఈ రాశిలో ఉన్న గ్రహాలన్నిటి దృష్టి పడుతోంది. చాలా గొప్పగా ఉంటారా అంటే అంత గొప్పగా అయితే లేరు. ఇప్పుడు చెప్పుకున్న ఇన్ని వర్గాలు చెప్పుకున్నాం మనం, ఇన్ని వర్గాలలో ఇబ్బందులే ఉన్నాయి తప్ప ఆనందం అనేది కనిపించదు. ఇష్టదేవతారాధన చెయ్యండి, ఏదైనా దీక్షగా చెయ్యండి, ఇన్ని రోజులు నియమం అని పెట్టుకొని చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురువు ఆలయానికి వెళ్ళండి, సద్గురువుల సేవ చెయ్యండి, యోగా చెయ్యండి, ఇంటి ఇలవేల్పు పూజ చెయ్యండి, అమ్మవారి స్తోత్ర పారాయణాలు చదువుకోండి, గణపతి ఆరాధన చెయ్యండి. ఇన్ని పరిహారాలలో మీరు ఏ కొన్నిటినైనా చెయ్యండి, చాలా చాలా మనశ్శాంతిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి గ్రహస్థితులన్నీ అననుకూలం అవుతాయి, అయినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదు. గ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి, మనం చేసేటటువంటి పనిలో మన కృషిలో మనం ఉండాలి, ఇలా అనుకోండి. అయితే ఓర్పు ప్రధానంగా వహించి ఉండాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ, తదుపరి వారానికి గ్రహస్థితులు చాలా బాగుంటాయి అని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.